హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు మీకు సూపర్ హెల్త్, సూపర్ ఫుడ్, ఒక లంచ్ ఈజీగా 5 minutesలో అయిపోయే ఈజీ డిష్ ఒకటి మీకు చెప్తాను. 100 కూరలు, పచ్చళ్ళు, పులుసులు ఏమీ లేకుండా ఒకే ఒక్క సింగిల్ ఐటెంతో మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఒక మంచి లంచ్ రెసిపీ మీకు నేను ఈరోజు చెప్తున్నాను. ఈ సీజన్లో మనకి బాగా దొరికేదేంటి మీ అందరికీ తెలిసిందే, ఏంటది? ఆమ్లా, ఉసిరికాయ. సో ఈ ఉసిరికాయతో మనం రైస్ అనేది ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అసలు అంటే ఇంకా అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్, అవునా కదా? సో ఈ ఆమ్లాలో ఈ సీజన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పూర్వం పెద్దవాళ్ళు చూడండి, మొదటి ముద్ద వేడన్నంలో మొదటి ముద్ద ఒక ఉసిరికాయ పచ్చడిని నిల్వ పచ్చడిలో పెట్టేవారు. అప్పుడు నల్ల పచ్చడి అనేవారు, అది ఒక ముద్ద పెట్టేవారు. ఈ వింటర్ సీజన్ లో పక్కా పెట్టేవారు. ఎందుకంటే ఆ టైంలో మన చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అది విటమిన్ సి అనేది చాలా రిచ్ గా ఉంటది, మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్. మనకి ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మనకి త్వరగా జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి. విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తింటే కనుక ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా అటాక్ అవ్వకుండా ఉంటుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. బి ఫ్యామిలీ విటమిన్స్ అన్నీ ఉంటాయి, B1, B2, B6, B9 అన్ని విటమిన్స్ ఉంటాయి. ఐరన్ ఉంటుంది, అంటే ఇందులో ఉండే మినరల్స్ అన్నీ కూడా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపరు, ఇందులో లేనిది లేదు. అన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్న రిచ్ ఫుడ్ అన్నమాట. ఇది మనకి ఆకలి లేని వాళ్ళకి ఆకలిని పెంచుతుంది, మంచి డైజెషన్. చాలా మందికి మోషన్ అవ్వకుండా బాధపడుతూ ఉంటారు. సో ఉసిరికాయ జ్యూస్ ఇలాంటి ఏదో రూపంలో ఉసిరికాయ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈజీ మోషన్ అది అవుతుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మందికి పైల్స్ ఉంటాయి, ఆ పైల్స్ తగ్గుతుంది. స్కిన్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, ఐ హెల్త్కి చాలా మంచిది, యాంటీ క్యాన్సర్, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో ఇంకా లేనిది ఏంటి లేదు, అవునా కదా? సో అందుకని ఈ సీజన్లో ఫుల్గా ఉసిరికాయలు పక్క తినండి, ఏదో రూపంలో మీరు తీసుకోండి. నేను ఈరోజు రైస్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు నేను చూపిస్తాను. అంతేకాకుండా పురాణాల టైంలోకి వెళ్తే కనుక అంత నాకు దాని గురించి తెలియదు, కానీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉసిరి చెట్టు కింద భాగంలో, మధ్య భాగంలో, మొత్తం 3 భాగాల్లోనూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పేసి అంటారు. అందుకే మనం ఉసిరికాయ దీపం పెడతాము, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తాము. ఇవన్నీ కూడా పురాణాల ద్వారా కూడా చాలా మంచిది, మన హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అన్నమాట. అంటే మనకి భగవంతుని అనుగ్రహం ఉంటదంట, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటదంట. సో అందుకే ఉసిరి చెట్టుని పూజించడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, ఉసిరి చెట్టుకి దీపం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో మనకి ఈరోజు ఈ రైస్ ఎంత 5 నిమిషాల్లో మీ ఫ్యామిలీకి లంచ్ రెడీ చేసేయచ్చు. ఉసిరికాయ ఎప్పుడు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోండి, నైట్ టైం కన్నా. ఈ ఆమ్లా రైస్కి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక ఉసిరికాయ ముక్కలు, ఉసిరికాయలని చక్కగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి హార్ట్ హెల్త్కి చాలా మంచిది, మనకి బ్లడ్కి పల్చగా ఉంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని దీని గురించి చాలా కథలే చెప్పాను నేను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. సో దీన్ని ఎలా చేద్దామో చిటికలో కిచెన్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. సో మన హెల్దీ ఆమ్లా రైస్ ఎలా చేద్దామో చూద్దాం. మరి ఇగో మిక్సీ జార్ తీసుకున్నాను, ఈ మిక్సీ జార్లో ఆమ్లా కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఇది మనం ఇలా చేసుకుని ఉంచుకుని బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం కలుపుకోవచ్చు. మన రైస్ క్వాంటిటీని బట్టి మనం తీసుకుందాం. మిర్చి వేసుకున్నాం. కొంచెం మిర్చి బాగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ఆమ్లా పుల్లగా ఉంటుంది కదా. సో పచ్చి వెల్లుల్లి అన్నీ పచ్చివే, ఓకేనా? ఏమీ ఫ్రై చేయక్కర్లేదు. తర్వాత ఉప్పు, నేను ఉప్పు ఇది తీసుకుంటున్నా, కల్లుప్పు అంటారు కదా. సో ఈ కల్లుప్పుని తీసుకున్నాను, మిక్సీలో వేసాను. కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆమ్లా, కొంచెం పచ్చి జీలకర్ర. సో దీన్ని ఇప్పుడు కచ్చాపిచ్చాగా మిక్సీ చేద్దాం. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉసిరికాయ. ఓకే,
సో మనం అన్నీ వేసి మిక్సీ చేసేసుకున్నాము. ఇలా కచ్చాపిచ్చాక మిక్సీ అయిపోయింది. తర్వాత మనం రైస్ ఉడకబెట్టుకుంటాం కదా, ఈ రైస్లో మనకి ఎంత కావాలంటే అంత మన టేస్ట్కి తగ్గట్టు ఇందులో వేద్దాము. ఈ రైస్కి ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా రైస్లో కలిపేసుకోండి. ఇలా రైస్లో కలిపేసుకున్న తర్వాత, అంటే మిక్సీ చేసినప్పుడు కొంచెం పసుపు కూడా వేసాను. ఓకేనా? ఇప్పుడు తాలింపు కోసం అనమాట కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, ఆవాలు, కొంచెం పల్లీలు. పల్లీలు అంటే నాకు చాలా ఇష్టం, ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాను అన్నమాట. కొంచెం పల్లి, కొంచెం మినప్పప్పు, మీకు కావాలంటే జీడిపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, అంటే పోపు మనం ఏమేమి వేస్తామో అవన్నీ అన్నమాట. ఎండుమిర్చి. ఎంత ఔషధ గుణాలున్న రైసో తెలుసా? మీరు తప్పకుండా చేసుకుని తిని కిందన కామెంట్ రూపంలో పెట్టండి. ఈ సీజన్లో చక్కగా ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజు రైస్లో కలుపుకుని తినండి. లేదా జ్యూస్ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని రోజు జ్యూస్ తాగండి. అంత ఆరోగ్యం ఒక దాంట్లో వస్తున్నప్పుడు మనం చేసేసుకోవాలి, అంతే కదా, ఆలస్యం చేయకూడదు. మా ఇంట్లో అంటూ ఉంటారు అనమాట, నీకు ఆరోగ్యం అంటే చాలా గడ్డి కూడా తింటామని ఏడిపిస్తూ ఉంటారు నన్ను. ఆరోగ్యం లేకే కదా హాస్పిటల్స్ చుట్టూరు తిరగడము, మనీ వేస్ట్ చేయడము. అటువంటిప్పుడు మనం మన చేతుల్లో ఉన్నది మనం కాపాడుకోవాలి, అంతే కదా. మన శరీరాన్ని కూడా మనం ఒక దేవుడిలాగా, ఒక గుడిలాగా చూసుకున్నాం అనుకోండి, చెత్త చెదారాలు మన లోపల వేయకుండా ఉంటాం. అప్పుడు మనకి ఏ జబ్బులు రావు. అప్పుడు ఆ భగవంతుడు కూడా మనకి సహకరిస్తాడన్నమాట. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఇంగువ, ఎంత గుమ వాసన. ఇది మీరు చేసి పెట్టండి, తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మామూలుగా ఉసిరికాయ ఇస్తే పిల్లలు తింటారా? తినరు కదా. ఇలా చేసి పెడితే మనకి వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో బంద్ చేసేసాను. ఇప్పుడు ఈ రైస్లో అంతే ఈ పోపు వేసి కలిపేద్దాం. అంతే, గుమ్మగుమ్మలాడే ఉసిరికాయ రైస్ రెడీ అయిపోయింది. మీకు దీన్ని ప్లేట్లో పెట్టి చూపిస్తా. మీరు ఇంకా మంచి మంచి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవాలి, వర్కౌట్లు తెలుసుకోవాలి, మంచి మంచి ఇలాంటి హెల్దీ రెసిపీస్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? అస్సలు మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అబ్బా, నా ఫేస్బుక్లో 7,000-8,000 మంది ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్ చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చేస్తే నేను ఇంకా మంచిగా మీకు అన్నీ చెప్తా కదా. మంచి మంచి రెసిపీస్, జ్యూసెస్, ఫ్యాట్ లాస్, హెల్త్ రిలేటెడ్ అన్నీ నేను మీకు నా ఛానల్లో చెప్తూ ఉంటాను. సో చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో, ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని టేస్ట్ చూసేద్దామా మరి. అద్భుతం, అమోఘం. పచ్చి ఉల్లిపాయ మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట, తల్లిగా ఉల్లి మంచిదని అంటూ ఉంటారు. అంటే నా మీద డైలాగులు వేస్తూ ఉంటారనమాట. సో ఈ ఉల్లిపాయ నంచుకుని ఉసిరికాయ రైస్ తిని ఎంత టేస్ట్గా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. మీరందరూ కూడా తయారు చేసుకోండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.